బీహార్‌కి సంబంధించి ఎన్నికల నగారా మోగనుండడం జరిగింది. నవంబర్ 22వ తేదీ వరకు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరికి కూడా గడువు ఉండడం జరిగింది. సో, దీనికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి సిద్ధం కావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో, ఇందుకు సంబంధించి బీహార్‌లో 243 స్థానాల్లో ఎన్నికలు సాగడం జరుగుతుంది. దాదాపుగా 7,68,00,000 మంది ఓటర్లు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ప్రధానంగా పార్టీలకు చూసుకున్నట్లయితే జేడీయూకి సంబంధించి నితీష్ కుమార్ కావచ్చు, బీజేపీ అలాగే అలయన్స్ సంబంధించి వారందరూ కూడా ఉన్న నేపథ్యం కూడా కనబడుతుంది. అక్కడ బీహార్ రాజకీయాలన్నిటి కూడా ఎంతో కాంట్రవర్సీగా ఉండడం జరుగుతుంది. ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. సో, ఇది ఒక పార్ట్ అయితే, ఇంకొకటి చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా కూడా సిట్టింగ్ స్థానంలో చనిపోయిన వారు కావచ్చు, పలు కారణాల రీత్యా రిజైన్ చేసిన 13 స్థానాల్లో బైపోల్ కూడా ఈ 243 బీహార్ ఎలక్షన్ ఏదైతే సిట్టింగ్ స్థానాలు ఉండడం జరిగిందో ఎమ్మెల్యే స్థానాలతో పాటుగా ఈ 13కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ను కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఖాళీ ఏర్పడడం జరిగింది. అందుకు సంబంధించి కూడా బైపోల్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నిటి కూడా దానిపైన ఫోకస్ చేయడం జరిగింది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అక్కడ అభివృద్ధి కార్యక్రమాల చొప్పున ఎన్నో వందల కోట్ల రూపాయలను అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక పక్క మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆ స్థానంలో అవకాశం కల్పిస్తున్నామని చెప్తున్న నేపథ్యం. ఇందులో భాగంగానే బాకీ కార్డు పేరుతో కాంగ్రెస్ ఎన్ని కోట్ల రూపాయలు బాకీ ఉందో అనే ఉద్దేశం కొద్ది కూడా బీఆర్ఎస్ శ్రేణులన్నీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఇంటింటికి వెళ్ళి వాటిని ప్రజలకు తేల్చే పనిలో ఉండడం జరిగింది. సో, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే తుది ఓటర్ లిస్ట్ కూడా ప్రిపేర్ కావడం జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీన కూడా తుది ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 3,98,982 మంది ఓటర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండడం జరిగింది. సో, మొత్తంగా దేశవ్యాప్తంగా బైపోల్కు సంబంధించి 13 స్థానాలు, అలాగే బీహార్కు సంబంధించిన 243 స్థానాలకు సంబంధించి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి, సో, మొత్తంగా బైపోల్ కావచ్చు, అటు బీహార్ ఎలక్షన్ల ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు కూడా వీటిపైన కూడా ఫోకస్ను చేయడం జరిగింది. సో, మొత్తంగా తెలంగాణలో కావచ్చు, ఇటు ఒకటే నియోజకవర్గంలో అటు చూసుకున్నట్టయితే మరి అక్కడ సానుభూతి పవనాలు వీస్తాయా, లేకపోతే అధికార పార్టీ తన హవాను చూపిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవకాశం ఉంది.